రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్న వీఆర్ఏ సంఘం నాయకులతో మా కడప స్పెషల్ కరెస్పాండెంట్ సాయి సురేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా నేపథ్యంలోనే వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో సిఐటియు మద్దతు కడప కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు వారి సమస్యలు ఏంటి, వారికి ఏ విధంగా పరిష్కారం కావాలన్న విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ముఖ్యంగా వీఆర్ఏ సంఘానికి మీరు మద్దతు ఇస్తున్నారు, వారి సమస్యలు ఏంటి, వారి సమస్యల పరిష్కారం ఏ విధంగా ఉండదు? గ్రామ సేవకులకు సంబంధించి 8 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదు. ధరలు పెరిగినాయి, పని పెరిగింది, ఫలితం మాత్రం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీఆర్ఏలకు 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండోది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంతకుముందు మేము అధికారంలోకి వస్తానే పెంచుతామని చెప్పారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే పెంచుతామంటున్నారు. మాట చెప్తున్నారు, మాట మర్చిపోతున్నారు. కాబట్టి మాట చెప్పిన మీద నిలబడిన ప్రకారం వేతనాలు డిమాండ్ చేస్తాం. రెండోది, ఇది పరిష్కారం కాకపోతే ప్రజలను, గ్రామ సేవకులను చైతన్యమే అవేర్నెస్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సన్నద్ధం కావాలనుకుంటున్నాం. ఒక పిలుపులో భాగంగానే ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం వీఆర్ఏగా C8గా నిర్వహిస్తున్నాం. రెండో దానికి సంబంధించినది ఏంటంటే, అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం లేదు. నామినీలుగా ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు. అర్హత ఉండి కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రధానంగా మీ అందరి ద్వారా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్న, ముఖ్యంగా మనం చూసుకున్నట్టంటే గత 8 ఏళ్లుగా ఏ ఒక్కరికి కూడా వేతనాలు పెంచలేని స్థితిలో ఉంది అంటున్నారు. వీరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఈ పోరాటాన్ని ఎంతవరకు తీసుకెళ్లగలరు? ఇప్పటికే అనేక రూపాల్లో ఎమ్మెల్యేల గారికి, లేకపోతే మంత్రుల గారి దృష్టికి, లేకపోతే లోకేష్ నాయుడు గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం. వాళ్ళు అనేక రకాల కారణాలు, డబ్బులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. డబ్బులు లేకపోతే ఇతర విదేశీ యాత్రలకి ఇవన్నీ పోవాల్సిన అవసరం ఉండదు కదా. ఆ పేరు చెప్పి డబ్బులు, జీతం పెంచకపోవడం అనేది చాలా అన్యాయం. ఏదేమైనా ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు ఖచ్చితంగా ఈ అన్ని రకాలుగా ఆలోచన చేసే పనిచేస్తున్నటువంటి ప్రజలకు నిస్వార్థంగా పనిచేసినటువంటి వారికి వేతనం పెంచకపోతే పోరాటానికి సన్నద్ధమై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి, ఐక్యంగాని జనాలను కూడగట్టడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తున్నారు కదా, మొత్తం మీద ఏదైతే గత 8 సంవత్సరాలుగా వీఆర్ఏల కనీస జీతం పెరగలేదంటూ, అదే విధంగా అర్హత ఉన్న వారికి కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా ఆ ప్రమోషన్లు నిలుపుదల చేశారు. ఈ యొక్క ప్రమోషన్ల కోసం మరియు వేతనాల పెంపు కోసం మాత్రమే ఒక నిరసన చేపట్టడం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి యొక్క వేతనాలు కావచ్చు, లేదంటే పెండింగ్ లో ఉన్నటువంటి వారి ప్రమోషన్లు పూర్తి చేయని నేపథ్యంలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కాకపోవచ్చు, లేదంటే అదే విధంగా అసెంబ్లీని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సురేష్, YK న్యూస్, కడప నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.